సార్, అసలు సప్త చిరంజీవులు అంటే ఎవరు? వాళ్ళని ఎందుకు అలా పిలుస్తారు? చిరంజీవి అంటే మరణం లేనివాడు, అంటే యుగ యుగాల నుంచి బ్రతుకుతూ ఉన్నవాడు. ఎక్కడ బ్రతుకుతున్నాడు వాడు, హిమాలయాల్లో ఎక్కడ అనేది మనకు తెలియదు. కానీ సప్త చిరంజీవులు అంటే చిరంజీవులు సప్త అంటే 7. మొత్తం మన పురాణాలన్నీ కనుక పరిశీలిస్తే 7 మాత్రమే చిరంజీవులుగా చెప్పబడ్డారు అన్నమాట. వాళ్ళకి చావు అనేది లేదు. దానికి వరప్రభావం కావచ్చు, ఆ చిరంజీవి తత్వం వాళ్ళకు ఉంది కాబట్టి సప్త చిరంజీవులు అంటారు. ఇక వీళ్ళల్లో ఈ సప్త చిరంజీవులు ఎవరు? వాళ్ళందరికీ ఏదో ఒక మంచి క్వాలిటీలు ఉన్నాయి. కొంతమందికి చెడు క్వాలిటీస్ ఉన్నా కూడా వాళ్ళు చిరంజీవులుగానే ఉంటారు వాళ్ళ యొక్క వరప్రభావం చేత. మొట్టమొదటి చెప్పుకోదగ్గవాడు అశ్వత్థామ. ఇతను మహాభారతంలో ఒక యోధుడు. ద్రోణాచార్యుడు అంటే కౌరవులకి పాండవులకి శస్త్ర విద్యలు చెప్పినటువంటి ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ కూడా మనకి తప్పులు చేశాడు. ఇతను దుర్యోధనుడి యొక్క కౌరవుల పక్షాన పోరాడేవాడు. ద్రోణాచార్యుడు అంతే, కొడుకునట్టు అశ్వత్థామ కూడా ఇతను ఉందన్నమాట. కాబట్టి అతను చేసిన మహా నేరం ఏమిటి అంటే, ఈ పాండవులు ఉప పాండవులు ద్రౌపది ద్వారా 5 పాండవులు పుడతారు. 5 పాండవుల్ని పడుకున్నప్పుడు వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు వీడు, ఇంత నీతి తెలిసి. తర్వాత అర్జునుడు వెళ్ళి ఇతను ఏం చేద్దాం వీడిని పట్టుకుంటాడు అశ్వత్థామని. అంటే ఆవిడ ఎంత గొప్ప ఆవిడంటే అది మళ్ళీ ప్రత్యేకించి చెప్పుకోవాలి. ద్రౌపది చరిత్ర చెప్పుకుంటే మహా అద్భుతమైనటువంటి చరిత్ర అది. వాడిని వదిలిపెట్టే అర్జున, ఆ గర్భశోకం ఎలాంటిదో తెలుసు. ఆ గురుపత్ని అంటే ద్రోణాచార్యుడు భార్య అయినటువంటి ఆవిడ్ని ఈ గర్భశోకానికి మనం చేయకూడదు. ఇతను చిరంజీవిగా బతకని. ఇవన్నీ చూస్తూ ఈ యుగాలు వాడు ఎలా పోతాడో వాడు పోతాడు. ఇదే కరెక్ట్ శిక్షకి ఇమీడియట్గా చావు కాదు, బతకని ఎలా పోతాడు ఎన్ని చూస్తాడు అదని చెప్పేసి ఆవిడ చెప్పింది మాట. కాబట్టి అశ్వత్థామ యోధుడైనప్పటికీ ఈ రకమైనటువంటి కీర్తి సంపాదించాడు, అపకీర్తి సంపాదించాడు. ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామాన్ని మనం మొట్టమొదటిగా ఆయన చిరంజీవి. 7 చిరంజీవుల్లో అశ్వత్థామ మొట్టమొదటి వాడు. తర్వాత బలిచక్రవర్తి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ప్రహ్లాదుడు కథ మనం అందరం చూసాం, భక్త ప్రహ్లాదుడు. ఆ భక్త ప్రహ్లాదుడి యొక్క కొడుకు వీరోచనుడు, ఆయన మనవడే బలిచక్రవర్తి, రాక్షస చక్రవర్తి. ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు అయినా హిరణ్యకశిపుడు కొడుకు కదా, వీళ్ళంతా రాక్షస జాతికి సంబంధించిన వ్యక్తులు కదా. అయితే భక్త ప్రహ్లాదు విష్ణుమూర్తిని కొలిచి చరిత్రలో నిలిచిపోయాడు, చరితార్థుడయ్యాడు. ఈ బలిచక్రవర్తి కూడా చాలా గొప్పవాడు. ప్రహ్లాదుడి యొక్క మనవడు బలిచక్రవర్తి. ఈయన ఒక్కసారి ఈయన కూడా రాక్షసాసులు చేస్తున్నప్పుడు వామనమూర్తి అవతారంలో, ఇప్పుడు విష్ణుమూర్తి 10 అవతారాలలో ఎత్తాడని చెప్పి 10 అవతారాలు, అందులో వామనమూర్తి ఒక 3 అడుగుల బాలుడు రూపంలో బలచక్రవర్తి దానానికి మరో పేరు. ఈయన దగ్గరికి వస్తాడు వామనమూర్తి. నువ్వు ఏం కావాలి మహానుభావ అని అడుగుతాడు. నాకు 3 అడుగుల నేల ఇప్పించగలవా, 3 అడుగులు కావాలి అంటాడు. విష్ణుమూర్తి మాయ కదా మనం ఇప్పటి నుంచి అనుకుంటాం, చెప్పండి అంటాడు. ఒక కాలు భూమి మీద పెడతాడు, ఆ భూమి అంతా సరిపోతుంది. ఈ వామనమూర్తి ఎంత ఉన్నాడు చూడడానికి. ఒక కాలు పెట్టేసరికి రెండో కాలు ఏం చేయమంటావు, 3 అడుగులు ఇచ్చావు కదా, ఆకాశం ఇస్తున్నాను నీకు అంత. రెండో కాలు పైకి ఎత్తేలాగా ఈ వామనుడు ఆ పైకి ఎత్తేసరికి అది అయిపోయింది. మరి 3వ అడుగు ఏంటి అంటే, నా నెత్తి మీద పెట్టు అని చెప్పేసి ఆయనే ఇచ్చాడు అనమాట. విష్ణుమూర్తి చేతిలో ఆయనకు అర్థమైపోయింది అనమాట, ఆయన ఇది చెందుతాడు అని చెప్పేసి 3వ కాలు తీసుకొచ్చి బలిచక్రవర్తి తలమే పెట్టాడు. దాంతో ఇంకా ఆయనలో రాక్షసత్వంతో పోయింది. అతని యొక్క సత్య సంధత అంటాను చూస్తా, అంత సత్యాన్నే పలికి నేను ఇచ్చాను కాబట్టి ఆయన బొక్కలో 3 అడుగు కాదు ఇంకేం తీసుకో అనకుండా గ్రహించేశాడు విష్ణుమాయని. బలిచక్రవర్తి తక్కువడు కదా, ఆయనకి ఆయన యొక్క సత్య సంధతకి ఆనందపడి 3 అడుగులు ఇచ్చినందుకు ప్రతిగా ఈ వామనమూర్తి రూపంలో వచ్చినటువంటి మన విష్ణుమూర్తి ఆయనకి చిరంజీవిత్వం ప్రసాదించాడనమాట. అందుకే కూడా బలిచక్రవర్తి చాలా గొప్పవాడాడు. రాక్షసరాజు అయినా కూడా చరిత్రలో మిగిలిపోయాడు, చిరంజీవిగా మిగిలిపోయాడు అనమాట. ఈయన మనకి చిరంజీవుల్లో రెండో చిరంజీవిగా ఈయన శాశ్వతంగా ఈయనకి ఆ చిరంజీవి తత్వం దొరికిందనమాట. తర్వాత ఇక సప్త చిరంజీవుల్లో అంటే ఈ ఆర్డర్లో 3లో అటు ఇటుగా ఉన్న ఒక చిరంజీవి ఎవరంటే వ్యాస మహర్షి.
ఈయన వ్యాస మహర్షి గురించి మనం ఎంత చెప్పుకున్నా మనకు ఆయన చేసిన అంతా ఇంత కాదనమాట. ఎందుకంటే ఆయన వరప్రసాదాలే మనకి భారత భాగవతాలు. 4 వేదాలు స్పృశించింది ఆయనే. 4 వేదాలు స్పృశించాడు. ఈ వేదవ్యాసుడు సత్యవతి పరాశర యొక్క అంశతో జన్మించిన వాడు అనమాట. కృష్ణ ద్వైపాయనుడు అని కూడా ఆయన్ని అంటారు. ఈయన లేకపోతే భారత భాగవతాలు లేవు. ఈయన కూడా చిరంజీవి బై డిఫాల్ట్. ఈయన ఒక చిరంజీవి అని అంటారు. వ్యాస భగవానుడు ఒక చిరంజీవి. ఈయన ఎన్నో 18 పురాణాలు రాశాడు. ఈయన అందించింది అంతా ఇంత కాదు. మనకి ఆ వ్యాస మహర్షి లేకపోతే మనకి ఈ భగవద్గీత లేదు, ఇంకోటి లేదు, కృష్ణుడు లేదు, ఇంకోటి లేదు. ఆయన ప్రపంచానికి అలాగే 4 వేదాలు, 18 పురాణాలు, మనకి ఈ రకమైనటువంటి పురాణ సాహిత్యానికి ఏదైనా మిగిలి ఉందంటే అవే చిరంజీవిగా మిగిలిపోయాయి. ఇంకా ఆయన చిరంజీవి అవడంలో ఆశ్చర్యం ఉంది. కాబట్టి ఈ వ్యాస భగవానుడు అనేవాడు ఒక చిరంజీవి. 7 చిరంజీవుల్లో వ్యాస భగవానుడు ఒక చిరంజీవి. ఇక ఇటు రామాయణం కొత్త. ఇప్పుడు భారతంలో వ్యాస భగవాన్ తయారు చేశాడు ఇదని చెప్పాం కదా. రామాయణంలో విభీషణుడు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ విభీషణుడు రావణాసుడికి స్వయానా తమ్ముడు. వాళ్ళ ముగ్గురు, కైకసికి ఆ మహాతల్లికి 3 పుట్టారు. ఈ రావణాసుడు అహంభావి, శివభక్తుడు. దీంతో ఏంటి అంటే ఆయనకి ఎటువంటి అహంకారం, సీతాదేవిని ఎత్తుకు వెళ్ళడం అలాంటివి చూసాం. అక్కడే ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ బ్రహ్మ వరం చేత విభీషణుడు మటుకు మంచి శీలంతో ఉంటాడు, అంటే మంచి క్యారెక్టర్తో ఉంటాడు. ఆయనకి అన్నగారు ఒకడు రావణాసుడు, దుర్మార్గుడు. రెండోది ఈ కుంభకర్ణుడు, ఆయన గురించి కూడా మనం విన్నాం. మూడోవాడు మంచినే చెప్తూ ఉండేవాడు. అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్య మనం చేస్తుంది తప్పు అని అన్నయ్య నోరు మోసి కూర్చో అన్న టైపులో తిట్టేవాడు. ఇంకా తప్పని పరిస్థితిలో ఈయన రాముడి వైపు, మంచి వైపు, అన్నయ్య దుర్మార్గంగా వెళ్తున్నప్పుడు మనం వెళ్ళకూడదు, సన్మార్గంలో మనం వెళ్ళాలనే ఉద్దేశంతో రాముడి వైపు తిరిగాడు. తిరిగి రాముడికి ఈ రావణాసురుడి యొక్క గుట్టు చెప్పి సముద్రుడిపై వారధి కట్టాలంటే ఏం చేయాలన్న విషయంలో కూడా శ్రీరామచంద్రుడికి సలహా ఇచ్చినటువంటి వాడు విభీషణుడు అనమాట. సొంత అన్నయ్య రావణాసుడిని రాముడు చంపుతాడు సీతని తీసుకెళ్ళడం కోసం. అయినా కూడా చెడుపై మంచి విజయం సాధించాలన్న ఒక సదాలోచనతో ఈ విభీషణుడు శాశ్వతమైన చిరంజీవి తత్వాన్ని రామచంద్ర ప్రభువే ఇస్తాడు. ఇంత మంచివాడు, నీలాంటి వాడు ఇక్కడ ఉంటే అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రావణాసుడు చనిపోయిన తర్వాత పట్టాభిషేకం చేసి లంకకి ఈయన విభీషణుడిని రాజుగా పట్టాభిషేకం చేసి ప్రకటించి రామచంద్రుడు. అంతేకాకుండా విభీషణుడికి శాశ్వతమైనటువంటి చిరంజీవి తత్వాన్ని ఇచ్చాడని చెప్పి రామాయణం చెప్తుంది అనమాట. ఇక రామాయణంలోకి వెళితే హనుమంతుడు ఒక చిరంజీవి. విషయం మన అందరికీ విన్న మాట ఇది. మిగిలిన 6 ఎవరైనా తెలియదు, హనుమంతుడు చిరంజీవి అనే మాట మనం ఇప్పుడు కూడా ఉన్నాడు. సశరీరంతో ఉన్నవాడు చిరంజీవి. శరీరంతో ఉండాలి. చిరంజీవి అంటే ఎక్కడ ఉన్నారు, దేవిదేవతలతో కూడా ఉంటారు, కానీ సశరీరంతో అంటే శరీరంతో ఉన్నవాడు చిరంజీవి. వాడికి మృత్యు ఉండదు, అంటే వాడికి దేహం ఉండి తీరాలి అనేది ఇక్కడ మనకి చెప్పబడింది. హనుమంతుడు మనకి అంజనీదేవికి, కేసరి ఆ దంపతులకి ఈ వాయుపుత్రుడు అంటారు, వాయుదేవుడు యొక్క అంశ వల్ల జన్మించాడు అని చెప్తారు. ఆ అంజనీదేవి గర్భంతో ఉన్నప్పుడు ఈ వాయుదేవుడు ఒక వరం ఇచ్చి శివుడి అంశని ఆవిడ గర్భంలో ప్రవేశింపజేశాడు. అందువల్ల శివాంశ సంభూతుడు ఆంజనేయుడు. అంటే సాక్షాత్ శివుడే ఈ రామాయణం సమయంలో రాముడు అంటే విష్ణుమూర్తి అవతార స్వరూపంగా ఇక్కడికి వస్తే శివుడు ఈ అవతార రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఈ రావణాసుడు వధ కోసం వాళ్ళిద్దరూ కలిసి చెడు మీద మంచి గెలవాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో జరిగింది అని చెప్పేసి ఒక మాట అన్నమాట. అందుకే ఆ సుందరాకాండని చూసుకుంటే ఆంజనేయుడు యొక్క పాత్ర యుద్ధం అయ్యి పట్టాభిషేకం అయ్యేంత వరకు, యుద్ధకాండ అయ్యే వరకు అలా ఉంటాడనమాట. తనకు ఒక బంటుగా, అసలు అవసరం లేదు బంటుగా ఉండడం ఎందుకు, ఆంజనేయ స్వామి సేవలు అందించాడు. సేవకుడుగా ఒక భక్త రామదాసులాగా, రాముడు యొక్క దాసుగా, ఈయన రామదాసు యాక్చువల్లీ మన వాడుకలో కానీ చేసినందుకు ప్రతిగా ఈ హనుమంతుడికి చెప్తాడనమాట, నువ్వు చిరంజీవిగా ఉండాలి, ఈ కలియుగాంతం వరకు కూడా నువ్వే మన భక్తుల్ని చూసుకోవాల్సిన విషయం ఉందని చెప్పి ఆయన్ని కూడా ఆ వరం ఇచ్చాడు, అంటే ఉండమని చెప్పాడు. కాబట్టి మనకి ఆంజనేయ స్వామి ఒక చిరంజీవి. ఆ తర్వాత మనం చెప్పుకుంటే కృపాచార్యుడు, ఈయన కూడా మహాభారతం సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన
చాలా గొప్పవాడు. అస్త్రశస్త్ర విద్యల్లో ఆల్మోస్ట్ భీష్ముడికి కూడా ఈయనే విద్య నేర్పుతాడు. భీష్ముడి నుంచి శస్త్ర విద్యలు నేర్పుతాడు. అతను ఏంటంటే చాలా శక్తిమంతుడు. వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాడు యుద్ధాన్ని. శరద్వంతుడు అని చెప్పేసి ఆయన పుట్టాడు. ఈయన ఆ శరద్వంతుడు కూడా కావాలని దైవతంగా పుట్టినట్టుమాట. ఈ వీళ్ళందరికీ ఇందులో కూడా ఇంద్రుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. వీళ్ళు వాళ్ళ ధనుర్వేదం అంటాం. ధనుర్వేదం అంటే విద్య, ధనుర్విద్య అంటే ఈ బాణాలు వేయడం విద్య. ఈ విద్యలో ఈయన మాస్టర్ అనమాట. ఎవరు? శరద్వంతుడు. ఈయన్ని అంత గొప్పవాడైపోతే నా పదవి అయిపోతుందని ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంద్రుడు. ప్రతి గొడవలో కూడా ఇంద్రుడి క్యారెక్టర్ ఉంటుంది. అలా చూసి ఈయన దగ్గర ఒక అప్సరసను పంపుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు దగ్గర ఒక అప్సరసని పంపించి తపస్సు చెడగొట్టడం అలాంటి కథ ఇక్కడ కూడా. ఈ కృపాచార్యుడు తాతయ్య తండ్రి అయినటువంటి శరద్వంతుడు ఉంటాడు కదా, వాడి దగ్గర కూడా ఆయన దగ్గర కూడా ఒక అప్సరసను పంపించాడు. ఈయన తపస్సు చేసుకుంటాడు, కొంత చెలిస్తాడు ఎవరికైనా. వాడి ఉద్దేశమే అది, ఇంద్రుడి ఉద్దేశమే అది. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ ప్రభావం అతనిలో కలిగినటువంటి కామోద్రేక ప్రభావం వల్లనే ఈ కృపాచార్యుడు అనే వీరుడు పుట్టాడు. అక్కడ ఈ శరద్వంతుడి దగ్గరే విద్య నేర్చుకుంటాడు. తర్వాత చాలా గొప్పవాడే ఇటు మహాభారతం ఇటువైపు వస్తాడు. కృపాచార్యుడు ద్రోణాచార్యుడికి బంధువు కూడా అవుతాడు. అక్కడ నీకు ఈ దుర్యోధన పక్షం వహించాడు కాబట్టి తప్పని తెలిసినా కూడా ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు దుర్యోధను కంటే కౌరవులకే పక్షపాతిగా నిలిచాడు అన్నమాట. అతనికి కూడా ఈ చిరంజీవి అనే ఆ శక్తి ఉందన్నమాట. అంటే ఆయన కూడా ఒక ఆరో చిరంజీవి అనమాట. సప్త చిరంజీవుల్లో 6వ చిరంజీవిగా ఆయన కొనియాడబడ్డారు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత ఇంకా 7వ వాడు ఎవడు అంటే ఇక్కడ పరశురాముడు. ఈ పరశురాముడు అనేది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. ఈ పరశురాముడు రేణుకా జమదగ్నికి పుట్టాడు. రేణుకా జమదగ్ని పుట్టాడు. అలాగే జమదగ్ని యొక్క తాత అంటే తండ్రి యొక్క తాత, ఆయన ముత్తాత భృగు మహర్షి అనమాట. ఆయన కూడా మహాపండితుడు, మహావిద్యావేత్త. ఆయన దగ్గర ఈ పరశురాముడు ఆయన కూడా విద్యల్లో మహా అరితేరి ఉంటాడు అనమాట. ఈ శస్త్ర విద్యలు ఆయన మొత్తం ఆయన మించిన లేదు. పరశురాముడు కూడా ఒక అవతారంగా కూడా చెప్తారు. దశావతారాలు ఉన్నాయి. మహావిష్ణు ఒక అవతారంలో పరశురాముడు కూడా ఒక అవతారంగా చెప్తారు అనమాట. ఆ పరశురాముడు పేరు మీదే ఒక భార్గవాస్త్రం అని కూడా ఆయన ఒకటి తపస్సు చేసి సంపాదించాడు అనమాట. ఆయన కథలు కూడా సెపరేట్గా చదువుకుంటే గొప్పగా ఉంటాయి. క్షత్రియులందరినీ ఒక విషయంలో నాశనం చేయాలని కంకణం కట్టుకుని క్షత్రియ వంశాలు లేకుండా చేస్తాడు. ఆయన జరిగినటువంటి ఒక అవమానం విషయంలో ఆయన మనం చెప్పుకునే విషయంలో 7వ చిరంజీవి. ఈ విధంగా ఈ సప్త చిరంజీవుల్ని కూడా ప్రొద్దున్నే మనం తలుచుకుంటే లేచిన వెంటనే మనకు కూడా ఆయుష్ పెరిగి మనం కూడా చిరంజీవులుగా మిగులుతాం అనేది ఒక శాస్త్ర ఉవాచ అనమాట. ఈ సప్త చిరంజీవుల్లో ఈ 7 కలిపి ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకాన్ని మనం తలుచుకున్నా, లేదంటే ఆ శ్లోకాలు మనకి ఎందుకంటే అనుకుంటే ఇలాగ హనుమంతుడు, బలిచక్రవర్తి, ఇలాగ మనం ఎప్పుడైతే కృపాచార్యుడు, పరశురాముడు, వీరశిష్ణుడు ఇలా చెప్పుకున్నాం, అశ్వత్థామ, వీళ్ళ కనీసం వాళ్ళ పేర్లు తలుచుకున్నా ఆ సప్త చిరంజీవుల యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉంటాయి. ఈ 7 కూడా వ్యాస మహర్షి ఇందాక చెప్పారు. ఆ 7 యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉంటాయనేది శాస్త్రవచనం అనమాట. సప్త చిరంజీవుల యొక్క వెనకాల ఇంత కథ ఉంది.